నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి శిలా ఫలకాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావులు ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। అంబేద్కర్ ఆశయ సాధనలో ఉద్యోగులు ముందుకు పోవాలని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు। అంబేద్కర్ ఏదైతే ఆశించారో వాటి ఆచరణలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు। వ్యయ ప్రయాసలకు ఓర్చి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు। ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, ఉద్యోగ సంఘ నాయకులు కూచిపూడి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈదర విజయభాను, ప్రధాన కార్యదర్శి బెంగళూరు సునీల్ కుమార్, పర్రె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు। ఏర్పాటు చేసి ఉన్నారు కావున అందరూ ఓపెన్ చేస్తున్నారు। మన ముఖ్య అతిథులు జై హో చెప్పండి, జై హో చెప్పండి, జై హో డాక్టర్ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది। దయచేసి జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం। వర్ధిల్లాలి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానము, ఎస్సీ మైనారిటీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ కొనసాగిస్తాం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం సంస్థ అయినటువంటి శ్రీమతి గంగాడ సుజాత గారికి వారి కేటాయించిన సీట్లో దయచేసి డోలాశ్రీ బాల చేసినటువంటి మీకు ధన్యవాదాలు సార్ గారికి స్వాగతాన్ని పలుకుతారు। కాంస్య విగ్రహాన్ని ఎంతో కష్టానికి వాళ్ళని అమలు చేసేటువంటి ఈ యొక్క పర్మిషన్ కొరకు ఆనాటి కలెక్టర్ గారు అయినటువంటి ఏఎస్ దినేష్ కుమార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఇవ్వడం, ఆ తదుపరి యొక్క విగ్రహ నిర్మాణాలు వారి డబ్బులతోటే స్వయంగా మేము వారు అప్రూవ్ చేయడం జరిగింది। వారు అప్రూవ్ చేసిన కొలంబియా యూనివర్సిటీలో ఈ రోజు ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కుతుంది। మన అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, దాన్ని ఈరోజు ఉద్యోగందరూ కూడా కూర్చొని ఉద్యోగందరస్తులు కూడా ఈరోజు కలెక్టరేట్లో ఒక మంచి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా। ఒక పక్క మనకి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గారి పంతుల విగ్రహం ఉంది, అదేవిధంగా ఒక పక్క అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టుకోవటం, అంబేద్కర్ గారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా। ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయన ప్రపంచ మేధావి। అదేవిధంగా ఈ రోజుకి రాజ్యాంగం అమల్లో జరుగుతుంది అంటే ఆ రోజు ఆయన ముందు చూపుతో రాసిన పెద్ద రాజ్యాంగాన్ని ఈ రోజులు కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆయన ఎంత మేధావి అనేది కూడా మనం అందరం ప్రతి ఒక్కరు కూడా మనకి ఆలోచించుకోవాల్సిన విషయం। ఈరోజు అలాంటి పెద్దల విగ్రహాలు కానీ పెద్దలు వాళ్ళు చేసిన రాజ్యాంగాల్లో ఏవైతే ఈరోజు ఇంప్లిమెంట్స్ అవుతున్నాయో దాన్ని అన్నీ కూడా మనందరం కూడా పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి। ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే ఈరోజు మనందరం కూడా కోరుకునేది। ప్రజలకి ఏ విధంగా కష్టాలు రాకుండా ప్రజలు కూడా సంతోషంగా ఉండే విధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జీవితాల్లో బాగా వెలుగు రావాలనే
ఉద్దేశాలతో ఎన్నో ఆ రోజు రాజ్యాంగంలో రామచర్ల జనార్దన్ గారికి ఈ యొక్క కమిటీ వారు దుశ్శాలతోటి సత్కరిస్తూ వారికి మెమోంటో బహుకరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మా ఈ డిపార్ట్మెంట్లోనే నేను ఏర్పాటు చేయడం కూడా తెలియదు. ఎందుకంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి అవకాశాలు ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. గురుకుల పాఠశాలే కాకుండా హాస్టల్స్లో కూడాను ఒక పిక్టోరియల్ హిస్టరీని నేను మా శాఖ తరఫున అంబేద్కర్ గారి జీవిత చరిత్రని చేసి ప్రతి ఒక్క విద్యార్థికి అందజేసేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తాను. ఎందుకంటే అది తెలిసినప్పుడే వారి వల్ల ఈ సౌకర్యాలు వచ్చినాయి, వారి స్ఫూర్తిగా పొంది ఉన్నత శిఖరాలకు ఎదగనేటువంటి సంకల్పం విద్యార్థులకు కలగాలనే ఉద్దేశంతో ఆ హిస్టరీని కూడా చాలా సింప్లిఫైడ్గా ఒక ఫోటో సంబంధించినటువంటి మ్యాటర్ కూడా రాసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చేసే విధంగా చర్యలు తీసుకున్నా కూడా తెలియజేసుకున్నాం. విగ్రహాలతో పాటు హాస్టల్లో స్కూల్లో విగ్రహాలు ఉంటాయి, వాటిని చూసినతో పాటు ఈ హిస్టరీ కూడా తెలుసుకున్నట్టయితే వారు ఉన్నత శిఖరాల లక్ష్యం కలగాలనేటువంటి సంకల్పంతో దానికి డిపార్ట్మెంట్ పరంగా నేను చర్యలు తీసుకున్నా కూడా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆశయంతో ఏర్పాటు చేసిన విగ్రహానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, ఇందాక పెద్దలు చెప్పారు, దినేష్ కుమార్ గారు కలెక్టర్ గారు సైట్ ఇచ్చి అనుమతుల కోసం చర్యలు తీసుకున్న ఇక్కడ లేకపోయినప్పటికీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగించినందుకు అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకోవడం అనేది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి పురుగొల్పి దానికి ముందుకు వచ్చి అన్ని రకాలుగా బాధ్యత వహించి పనిచేశారో ఆ సంఘాలందరికీ అట్లాగే వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు సంఘాలు అందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్సులతో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మరి ఈ విగ్రహానికి పునాదులు వేసినటువంటి వారికి విజయభాను గారికి సన్మానం జరుగుతుంది. అదేవిధంగా లింకప్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి చెడుపై విజయానికి సంకేతంగా నిర్వహించేది హోలీ పండుగని, ఈ రంగుల పండుగ మన జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ప్రజలందరికీ ఎస్పీ దామోదర్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు, సిబ్బంది పిల్లలతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీతో కలిసి ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పలువురు సిబ్బంది ఎస్పీకి రంగులు పూసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు జిల్లా ఎస్పీకి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచిపెట్టారు. హోలీ పండుగను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, హాని కలిగించకుండా రంగులు చల్లుకోవాలని ఎస్పీ అన్నారు. సహజ సిద్ధమైన, ఆరోగ్యానికి హాని చేయని రంగులను మాత్రమే వాడాలని, రసాయన రంగులకు దూరంగా ఉండాలన్నారు. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా పండుగను జరుపుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను జరుపుకోవాలని, ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ, ఆర్ఐలు రమణారెడ్డి, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.
వారికి నేటి లేగదూడలే రేపటి పాడి పశువులని, వాటి సంరక్షణతోనే పాడి లాభదాయకమని ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. టంగుటూరు మండలంలోని మర్లపాడులో లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యాన దేశీయ లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. దూడల ఆరోగ్య నిర్వహణకు రైతులు శాస్త్రీయ పద్ధతులు, సరైన పౌష్టికాహారం, పశు వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి వ్యాధి నిరోధక టీకాలతో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బేబీ రాణి తెలిపారు. ప్రదర్శనలో 70 దూడలు పాల్గొనగా మేలుజాతి దూడలకు బహుమతులు, లివర్ టానిక్, మినరల్ మిక్సర్, బలవర్ధక మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ రమేష్ బాబు, టంగుటూరు సహాయ సంచాలకులు డాక్టర్ సుధీర్ బాబు, కొనిజేడు పశు వైద్య అధికారి డాక్టర్ సోమశేఖర్, పశు వైద్య అధికారులు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ అనిల్, పశు వైద్య సిబ్బంది శివ, కిషోర్, గోపి, సుబ్బరావు, వనజ, ఫార్మా కంపెనీ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు చెబితేనే మనకి రేపు వచ్చే ఉపయోగం ఏదైనా సరే దాన అనేది కొంచెం ఎండాకాలం వచ్చి పశుగ్రాసం తక్కువగా ఉంటుంది. కొంత దాన అనేది కొంచెం ఉద్దేశిస్తే కొంచెం సపోర్ట్ ధరలు తక్కువగా ఉంటుంది. ఇందాక సుమారుగా చెప్పారు 53 యావరేజ్. ఈగంలో ఒక పశువుని చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది సార్. గిట్టుబాటు అనేది లేదనమాట. కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దీని తరపు నుంచి కూడా కొంచెం సపోర్టింగ్ దాన అలాంటివి కొంచెం చేస్తే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది రైతులు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది స్వయం సహాయక సంఘంలోని సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో సక్రమంగా తిరిగి చెల్లించేలా దృష్టి పెట్టాలి అని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి నారాయణ సిబ్బందిని కోరారు. ఒంగోలులోని వెలుగు శిక్షణా కేంద్రంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, ఏరియా కోఆర్డినేటర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలు తీసుకున్న రుణాలను త్వరితగతిన రికవరీ చేయించి కొత్త రుణాలను ఇప్పించాలని సిబ్బంది ఆదేశించారు. ఇక నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా స్థాయిలో పథకాల పురోగతిపై సమీక్ష ఉంటుంది అని తెలిపారు. మండలాల వారీగా సిబ్బంది అందరితో అన్ని కాంపోనెంట్స్ సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి, ఉన్నతి, జీవనోపాధులు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ నిధులు తదితర రుణాలు త్వరగా రికవరీ చేయించి కొత్త రుణాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాను ముందంజలో ఉండేటట్లు సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు నరసింహారావు, డేవిడ్, స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హర్షవర్ధన్, ఏరియా కోఆర్డినేటర్లు కళ్యాణ్, అంబేద్కర్, సుధాకర్, సునీత, అన్ని మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, 38 మండలాల సీసీలు పాల్గొన్నారు. సో ఎలాగైతే ప్రతి కాంపోనెంట్ లో నేను రివ్యూ చేశాను బేస్డ్ ఆన్ స్కూల్ ప్యాటర్న్
అదే విధంగా నేను ప్రతి 15 రోజులకు ఒకసారి ఎంటైర్ టీంతో ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తాను. నేను ఇమీడియట్ గా ఏపీఎంస్ తో కానీ ఏరియా కోఆర్డినేటర్స్ తో కానీ సిసిలతో కానీ నేను మాట్లాడలేను కాబట్టి డిపిఎం సపోర్ట్ డిస్ట్రిక్ట్ టీమ్ మీన్స్ పీడీ అండ్ డిపిఎంస్ గుర్తుపెట్టుకోండి. సో డిపిఎంస్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అవ్వండి, వాళ్ళకి కావాల్సిన డేటా వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ కష్టపడండి. బ్యాంక్ లింకేజ్ రొటీన్ జరుగుతుంది, బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి మనం కష్టపడాల్సిన అంశం వచ్చేసి LH లో బెనిఫిషియర్స్ మనం ఎక్కడెక్కడైతే ఇవ్వగలమో సబ్సిడీ లోన్స్ ఉన్నాయి కాబట్టి వాటి కూడా కొంత పోటీ ఉంటుంది. మనం వాళ్ళకి అవగాహన కలిగించి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన జిల్లాలో యూనిట్స్ ఎక్కువ గ్రౌండ్ అవుతాయి. మన పేదవాడికి ఎంతకు మించి మనం సహాయం చేయగలిగేది. కొంచెం సిగ్నేచర్ చేయండి అందరూ కూడా. గెద్దలో వేసి గారు ఎస్ఎన్ పాడు దర్శి వేసింది మార్కాపురం క్లాస్ వేసి మార్కాపురం క్లాస్ దర్శి రాచర్ల కొత్తపట్నం సెంటర్లు వచ్చారా? గిద్దలూరు సిసి శిరీష కల్పన కళ్యాణి కోమలూరు స్వప్న. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నుండి కాపాడుదామని సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని కోరుతూ వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు సంఘీభావంగా ఒంగోలు సాగర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి లలిత, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసరావు, సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కంకణాల రమాదేవి, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కానివ్వకుండా పరిరక్షించుకుందామనే సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి 32 మంది యువకుల బలిదానం ద్వారా విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఈ సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి అత్యంత కాడు చౌకగా అమ్మేసి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని, అలాగే మొత్తం కార్పొరేట్ వ్యవస్థకి మొత్తం పబ్లిక్ రంగాన్ని అంతా నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. రైల్వేని అమ్మేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, పోర్ట్లు అమ్మేస్తున్నారు. అట్లాగే విశాఖ అదే కోవలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా అత్యంత కారుచౌకగా ఈరోజు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక 15,000 కోట్లు కేటాయించింది. ఈ 15,000 కోట్లు మేము పోరాటం ద్వారా సాధించాం. విశాఖ ఉక్కును పరిరక్షణ కోసంగా ఈ 15,000 కోట్లు తీసుకొచ్చాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడే మిత్రుడు మాట్లాడేటప్పుడు 15,000 కోట్లు ఎందుకు పెట్టుబడి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఉన్న అప్పుల్ని పారిశ్రమకు సంబంధించిన అప్పులు తీర్చాలి. పరిశ్రమలకు సంబంధించి వాళ్ళందరినీ బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయాలి. వాలంటరీ రిటైర్మెంట్ చేయాలంటే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళందరినీ ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించడం ద్వారా అక్కడ పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ 15,000 కోట్లు ప్రభుత్వం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి ఒక్క విశాఖపట్నానికి తప్ప. మొదట్లో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కూడా సెయిల్లో ఉంచి ఆ తర్వాత 1982లో సెయిల్ నుంచి బయటకు తప్పించడం ద్వారా అప్పుడే దాన్ని ఎప్పటికైనా దాన్ని నాశనం చేయడానికి బీజం ఆ రోజు వేయబడింది. దాన్ని మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరింత తొందర పెట్టేటటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇవాళ కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొనుంది. అట్లనే ఆ రోజు విశాఖ ఉక్కును సాధించుకోవడం, విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని, శైలిలో విలీనం చేయాలని
లేదా విశాఖకి సొంత గనులు కేటాయించాలని ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఒక చారిత్రాత్మకంగా నిలుస్తుంది. అంటే సెంటిమెంట్ అంటే ఇది సెంటిమెంటా? వాస్తవంగా కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే విశాఖ ప్రారంభంలో ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చెల్లించడం జరిగింది. పరిశ్రమ అది లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమ. సింగరకొండ 70వ వార్షిక తిరునాళ్లకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ తుషార్ డూడి తెలిపారు. సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్లు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో ఎస్పీ డూడి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అవుట్ పోస్టింగ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం దేవాలయంలో క్యూలైన్ల ఏర్పాట్ల గురించి ఈవో తిమ్మనాయుడుతో చర్చించారు. ట్రాఫిక్ విధులలో ఉండే సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. అజాగ్రత్తగా ఉంటే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తిరునాళ్లకు 2,30,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 4 డీఎస్పీలు, 13 మంది సిఐలు, 46 ఎస్ఐలతో పాటు మొత్తం 650 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేవాలయం ప్రాంతంలో 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. తిరునాళ్ల ప్రాంతంలో 2 డ్రోన్లతో నిఘా ఉంటుందన్నారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఎస్సీ తుషార్ డూడిని ఈవో తిమ్మనాయుడు పూజారులు ఆశీర్వదించి సత్కరించారు. ఎస్బీసీఐ నారాయణ, అద్దంకి టౌన్ రూరల్ సిఐలు సుబ్బారావు, మల్లికార్జునరావు, రమణయ్య పాల్గొన్నారు. రబీ సీజన్ కు సంబంధించి కందులు, శనగలు, మినుములను నాఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కందులు కొనుగోలు చేసేందుకు 45 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంగోలులోని మార్క్ఫెడ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. క్వింటాకు 5,650 రూపాయల మద్దతు ధర ఇవ్వడం జరిగిందని, అంతకంటే బహిరంగ మార్కెట్లో అధిక ధర లభిస్తే అమ్ముకోవచ్చన్నారు. జిల్లాలో మినుము 14,000 హెక్టార్లలో సాగు చేపట్టామని, 2,920 మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం క్వింటాకు 7,400 రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు. పై పంటలు సాగు చేసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకోవాలనుకునే రైతులు ఈ క్రాప్ నమోదు చేసి ఉండాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మనకి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం జీవో నెంబర్ 652 ప్రకారము కందులు కొనుగోలు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా జేసీ గారి ద్వారా డిఎల్పిసి కండక్ట్ చేసేసి 45 సెంటర్స్ని జిల్లా వ్యాప్తంగా సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడే మనకి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. హార్వెస్ట్ స్టార్ట్ అయ్యే అరైవల్స్ కూడా వచ్చి ఉన్నాయి. మార్కెట్ రేటు 7,000 నుంచి 7,200 ఉండటం వల్ల కొంచెం స్లోగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి సెంటర్స్లో కొనుగోలు ఇప్పుడు ఒక 10 మంది రైతుల దగ్గర ఒక 20 టన్నుల వరకు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం మన జిల్లా మొత్తం మీద ఒక 70,000 హెక్టార్స్లో కంది పంట సాగు చేయడం జరిగింది. ఈ 75,000 హెక్టార్లలో 72,000 మెట్రిక్ టన్స్ వరకు ప్రొడక్షన్ వస్తుందని చెప్పేసి వ్యవసాయ శాఖ ద్వారా అంచనాలు అందినాయి.
ఈ అంచనాలలో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ నాఫెడ్ ద్వారా ప్రకాశం జిల్లాకి 18,664 మెట్రిక్ టన్స్ వరకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇది ఏప్రిల్ 21 వరకు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. కాబట్టి రైతులు బయట దళారులకి తక్కువ రేటుకి అమ్ముకోకుండా ఎంఎస్పికి కనీస మద్దతు ధరకి 7,550 ఉంది. కాబట్టి 7,550కి అమ్మి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభపడవలసిందిగా రెడ్ గ్రామ్ తరపు నుంచి మార్కెట్ తరపున రెడ్ గ్రామ్ కొనుగోలు గురించి మార్కెట్ తరపున రైతులందరినీ కోరడం జరుగుతుంది. మార్కెట్లో తక్కువ ఎంఎస్పి కన్నా తక్కువ రేటు ఉన్నప్పుడు దాని ప్రకారం మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చి అమ్ముకోవాలను. కాకపోతే ఇక నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలా. కందులకైతే 12% మాయిశ్చర్ ఉండేటట్టు, తేమ శాతం ఉండేటట్టు, అదేవిధంగా మినుములకు కూడా 12% మాయిశ్చర్ ఉండేటట్టు, శనగలకైతే 14% మాయిశ్చర్ ఉండవచ్చు. ఇంకా నాణ్యతా ప్రమాణాలు ఉంటే డ్యామేజ్డ్ సీడ్స్ లేకుండా, స్లైట్లీ డ్యామేజ్డ్ సీడ్స్ లేకుండా, ఇతర మట్టి వ్యర్థాలు లేకుండా శుభ్రపరుచుకొని అది ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తే కొనుగోలు చేయటం జరుగుతుంది. మీకు కొనుగోలు చేసిన ఒక 4 రోజుల్లో మీ ఖాతాలలో ఆధార్ బేస్డ్ అకౌంట్స్లో ఖచ్చితంగా మీకు జమ అవుతుంది. కాబట్టి మీ ఆధార్ బేస్డ్ అకౌంట్స్లో జమ అవుతుంది. కాబట్టి మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చే ముందే మీ అకౌంట్ ఆధార్కి, ఫోన్ నెంబర్కి లింక్ అయినదా లేదా ఒకసారి సరిచూసుకొని ఇచ్చిన మీరు మార్కెట్ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా అమ్ముకుంటే మీకు వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు రైతు ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మే ముందు ఈ 3 జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ క్షేత్రంలో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 2వ రోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు హరిశంకర్ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, బిందె తీర్థం, మహాన్యాసపూర్వక ఏకాదశ మన్యు సూక్త వారాభిషేకం, పంచామృతములు, దశ ద్రవ్యములచే విశేష అభిషేకాలు నిర్వహించారు. వేద పాఠశాల విద్యార్థులచే వేద పఠనం, స్వస్తి, విశేష పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించి ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రికి ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఉష్ట వాహన సేవ దేవస్థాన పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ భజన బృందం, అద్దంకి వారిచే భజన కార్యక్రమం, స్వర్ణ వెంకట సుబ్బారావు శిష్య బృందంచే కోలాట ప్రదర్శన, నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో ఎం తిమ్మనాయుడు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. సాధయ ప్రభో, మీరు తలంచినటువంటి సకల కార్యాలు నెరవేరాలి అని స్వామికి నమస్కారం చేసుకోండి.
మాసం పౌర్ణమి తిథి నాడు సాక్షాత్తు మహాలక్ష్మి దేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని లక్ష్మీ జయంతిగా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పలు రకాల పూలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మేళ తాళాలతో డప్పు విన్యాసాలతో బాణసంచా కాలుస్తూ పల్లకి సేవలు నిర్వహించారు. సంతపేట సాయిబాబా ఆలయ నిర్వాహకులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. ఈరోజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మన దేవాలయానికి వచ్చి ప్రతిష్ఠింపజేసుకున్న రోజు ఈరోజు. అంటే మనం ఈ దేవాలయంలో స్వయంభూగా అమ్మ మనకు విగ్రహం చేయించకుండానే అమ్మ ఎక్కడో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి దేవాలయ నిర్మాణం జరిగింది. కాబట్టి దీన్ని అమ్మవారు మన గుడికి వచ్చినటువంటి రోజు పుట్టినరోజుగా భావించి మన మందిరంలో విశేషంగా భక్తులందరూ కూడా ఉదయాన్నే నిన్న అభిషేకాలు, అలాగే ఇవాళంతా కూడా విశేష పూజా కార్యక్రమాలు, పల్లకీ సేవ, అలాగే రేపు శుక్రవారం విశేషంగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకునేటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా ఇంటి దగ్గరే పొంగళ్ళు పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవాలయంకి వచ్చి అమ్మవారికి ఏదైతే కోరుకుంటున్నారో, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ, వాళ్ళ కష్టాలు తీర్చడానికి కానీ అన్ని విధాలుగా అమ్మకి ఎవరైతే స్వయంభూగా వచ్చినటువంటి మన నాగలక్ష్మి అమ్మవారికి ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళ పనులన్నీ కూడా అమ్మ చేసి పెడుతుంది. కాబట్టి ఈరోజు ఈ 3 రోజులు కూడా నగరపాలక సంస్థ పరిధిలోని కొనిజేడు బస్టాండ్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సాయి నిరుపమ అహ్మదాబాద్లో జరిగిన జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో తృతీయ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ కార్యాలయంలో నిరుపమను నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు శాలువా కప్పి అభినందించారు. సాయి నిరుపమ ఓవైపు ఉద్యోగ నిర్వహణ చేస్తూ మరోవైపు చెస్లో ప్రావీణ్యత సాధించి జాతీయ స్థాయిలో 3వ విజేతగా నిలవడం ఒంగోలు నగర కార్పొరేషన్కే కాకుండా ప్రకాశం జిల్లాకు గర్వకారణమని మేయర్ అన్నారు. మున్ముందు అవార్డులు సాధించి ఉన్నత స్థాయిలో నిలవాలని వారు ఆకాంక్షించారు. తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి సాయి నిరుపమ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శాండిల్య, అజీజ్, చింతపల్లి గోపి, ఎస్ఎస్ నూకతోటి పిచ్చయ్య, ఏసీపీ సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి మరి ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్షిప్లో మరి మన ఒంగోలు జిల్లా నుంచి, ఒంగోలు అర్బన్ నుంచి, కొనిజేడు బస్టాండ్ సచివాలయం నుంచి ఉమెన్ ప్రొటెక్షన్గా పనిచేస్తున్నటువంటి సాయి ప్రవళిక సాయి నిరుపమ కాంస్య పథకాన్ని గెలుచుకుంది. సో ఈ కాంస్య పథకం అనేటువంటి ఆల్ ఇండియా లెవెల్లో మరి దాదాపు 20 టీములు పార్టిసిపేట్ చేస్తే ఆ 20 టీముల్లో మరి కాంస్య పథకాన్ని సాధించడం మన ఒంగోలు నగరపాలక సంస్థ గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈరోజు మా గౌరవ మేయర్ శ్రీమతి సుజాత మేడం గారు, అలాగే మా గౌరవ కార్పొరేటర్లు అందరూ సమక్షంలో ఈరోజు మన నగరపాలక సంస్థలో కొనిజేడు బస్టాండ్ సచివాలయంలో పనిచేసినటువంటి సాయి నిరుపమ ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్షిప్కి మరి పోటీలకి వెళ్ళడం జరిగింది. మరి దాదాపు 20 టీములు గుజరాత్ స్టేట్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ కాంపిటీషన్స్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో 20 టీములు పార్టిసిపేట్ చేస్తే మరి చివరికి తను థర్డ్ ప్రైజ్ వచ్చి మనకి బ్రాంచ్ మెడల్ తీసుకురావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. ఫస్ట్ టైం కదమ్మా నువ్వు పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మనము చెప్పుకునేది ఏంటంటే
ఆడపిల్లని చాలా వరకు ఇంకా ప్రస్తుత కాలంలో తక్కువగానే చూస్తున్నారు. కానీ అలా కాకుండా మేము ఎందులోనూ కూడా తీసుకోము, అందరూ మీతో మేము సమానంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తామనే ఒక భావనని తెలియజేయడం కోసము, అలాగే మరి మన నగరపాలక సంస్థను మన సచివాలయంలో పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ ఈ రకమైన మరి మడుగు తీసుకురావడం అనేది మన ఒంగోలుకి గర్వకారణం. కాబట్టి మన నగరపాలక సంస్థ తరఫున మన కమిషనర్ గారు, అధికారులు, కార్పొరేటర్లు అందరూ కూడా తను అభినందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా తను ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈసారి మనకి మడుగు రావడం అనేది నిజంగా మనకు చాలా గర్వంగా మరి తను అహ్మదాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్కి కమిషనర్గా ప్రోత్సాహంతో తీసుకొని వెళ్ళాను. మరియు ఎస్బీగా ప్రోత్సాహంతో కాంస్య పథకం సాధించాను. 20 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. లీవ్స్ ఇచ్చినందుకు అండ్ ప్రాంతం ఇవ్వడానికి లీవ్స్ ఇచ్చి ప్రోత్సహించినందుకు ఎస్పీ గారికి, కమిషనర్ గారికి కొత్త సెమ్ము గారి దగ్గర నేర్చుకున్నారు. 2002లో స్టార్ట్ చేశాను నేను ఆడటం 6 ఏళ్ల వయసులో. తర్వాత ఒల్లూరుకు చెందిన మురళీకృష్ణ గంగరాజు సార్ దగ్గర నేర్చుకున్నాను. పెద్ద దూర్నాల పరిసర ప్రాంతాల్లో చిన్న విమానం చక్కర్లు కొడుతోంది. భూమికి అతి దగ్గరలో విమానం చక్కర్లు కొడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుండి అనేక సార్లు ఈ విమానం చక్కర్లు కొట్టింది. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా వెళ్తూ మళ్లీ వెంటనే తిరిగి మరోవైపునకు వెళ్తుంది. పదే పదే ఈ చిన్న విమానం ఈ ప్రాంతంలో చక్కర్లు కొడుతుండటంతో అర్థం కాక ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైకాసన ఆగమయుక్తంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా హోమాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామివారిని కోదండరాముడిగా అలంకరించి గుడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవం ముందు ఆండాల్ మహిళా భక్త బృందం స్వామివారికి స్వాగతం పలికారు. అన్నమయ్య సంకీర్తనలతో కోలాట ప్రదర్శన చేశారు. ఆండాల్ సేవా సమితి అధ్యక్షులు చలువాది వెంకట శ్రీనివాసమూర్తి, ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అరిష్టాలను కలిగించే హోళికా దహన సంస్కారం చేసిన శుభముహూర్తంగా హోలీ సంబరాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారని మహారాష్ట్రకు చెందిన అశోక్ అన్నారు. నగరంలోని బండ్లమిట్ట ప్రాంతాల్లో హోలీ రంగుల సంబరాలను అత్యంత ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. యువత కేరింతలు కొడుతూ రంగురంగుల రంగోలీని చల్లుకుంటూ తమ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎప్పటి నుండో ఆనవాయితీగా ఈ పండుగ వస్తుందని ప్రతి ఏటా హోలీని అత్యంత భక్తి శ్రద్ధలతో పాటుగా సంతోషాల నడుమ జరుపుకుంటూ ముందుకు సాగుతుంటామన్నారు. भैया इधर देखो बच्चों, इधर देखो इधर देखो। मेरा नाम अशोक है, मैं राजस्थान का रहवासी हूँ और जालोर डिस्ट्रिक्ट का हूँ। तो हमारे होली का त्यौहार बहुत मुख्य त्यौहार है और रंग 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 से खेलते, सब परिवार मिलकर खेलते और अच्छा होली मनाते और वो सदियों से आता है और होली बहुत अच्छा त्यौहार है, सब मनाना चाहिए। वो हमारा संस्कृति है और होली मनाना ज़रूरी है। होली जो बचपन से जो बनाया था वो सदियों से आ रही है। जो पहला धरना किसको बैठा था ना, जब से शुरू है होली वो सदियों से शुरू है और होली ऐसे ही चलता रहेगा। जो भूमिका है जब तक वो ऐसे चलता रहेगी होली। और होली खेलने में सबको बहुत प्रेम भाव बढ़ता है। होली शुभकामना। हाँ, होली का शुभकामना। సంతపేటలోని అగ్రహారం గేటు వద్ద ఉన్న నాగలక్ష్మి అమ్మవారి పీఠంలో లక్ష్మీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీ సాయి నాట్యకళా భారతి కూచిపూడి నిత్య కళానికేతన్ మాస్టర్ ఎస్ సరస్వతి ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన కళా ప్రదర్శన ఆకట్టుకుంది. పీఠం మాతాజీ వెంకటశేషమ్మ అనుగ్రహ భాషణం ఆశీస్సులు ఈ రోజు 10 గంటల నుండి జరుగుతాయని పీఠం నిర్వాహకులు నరసింహం తెలిపారు. కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా గుర్రం కృష్ణ వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వచ్చే మొదటి పౌర్ణమి రోజున నాగలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమల సమర్పణ వేడుకనయ్యి ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం. అంగరంగ వైభవంగా ఎన్నో కిలోమీటర్ల నుంచి పెద్ద పెద్ద గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి మన అమ్మవారికి పొంగళ్ళతో పసుపు కుంకుమలు తీసుకొని పాల పొంగళ్ళతో కలిసములతో ఊరేగింపులు తీసుకుంటూ అంగరంగ పెద్ద పెద్ద మేళతాళాలతో వచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ మార్చి నెలలో 2 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒకరోజు అమ్మవారికి 3-4 వేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం ఇదే రోజున అన్న సంతర్పణ చేస్తుంటాం. ఇలా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ వేడుక అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ తిరునాళ్ళను నాగలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ప్రతి మార్చి నెలలో పౌర్ణమికి ముందు రోజు అత్యంత రంగవైభవంగా జరుగును. అందులో భాగంగా మొదటి రోజు సాయంత్రం అమ్మవారి యొక్క కూచిపూడి నృత్య ప్రదర్శన మరియు మరనాడు పౌర్ణమి రోజు అమ్మవారు అందరికీ తమ ఆశీస్సులతో దర్శనమిచ్చును. తదనంతరం కోలాట భజన అన్న సంతర్పణ జరుగును. వేలాది మంది కోలాటం వాళ్ళు పాల్గొని
అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి ఆనందంగా తరలించారు. ఇందుకు అందరూ భక్తులందరూ సహకరించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఇది వేడుక చేసుకున్నట్టు ఇప్పటికీ 25 ఏళ్ళ సంవత్సరం జరుగుతున్నది. ఎటువంటి ఆటం రాకుండా అమ్మ తల్లి మా అమ్మ అందరినీ చల్లగా చూస్తూ ముందుకు నడిపించున్నది. అందుకని అమ్మకి కృతజ్ఞతగా చెప్తున్నది. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో కేశవస్వామిపేటలోని శ్రీ లలిత జ్ఞానపీఠంలో శ్రీ మహాలక్ష్మి జయంతి వేడుకలను ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు కోగంటి శ్రీరంగనాయకి పరాశర భట్టన్ రచించిన శ్రీ గుణరత్న కోశంపై ప్రసంగించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు మురుకుట్ల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ కూరే సమిశ్రుల వారి స్త్రీ స్తవంపై ప్రసంగించారు. ఉపన్యాసకులను అమ్మవారి శేషవస్త్రంతో విజ్ఞానంద సరస్వతి మాతాజీ, నిర్వాహకులు రామచంద్రుడి రమేష్ కృష్ణ సత్కరించారు. ఆ సందర్భంగా ఉదయం అష్టలక్ష్మి వ్రతం మన పరమాత్మని యొక్క పట్టమేషి ఉందో ఆ తల్లిని మేము ఆశ్రయిస్తున్నాము అయ్యా అన్నారు. ఇంకొక మాట చెప్పారు. యస్యాహ కటాక్షముదవీక్షణ వీక్షణేన సత్య సముల్లసిత పల్లవముల్లలాస. ఈ లక్ష్మీ కటాక్షం పొందకపోవడం చేత ఈ లోకమంతా కూడా వాడిపోయింది. విశ్వం యస్యాహ కటాక్ష మృదు వీక్షణ వీక్షణేన. ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత లోకమంతా పచ్చగా సస్యశ్యామలంగా ఉంది. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 15/3/2025 శనివారం సహారీ ఉదయం 4:58 ఇఫ్తారీ సాయంత్రం 6:25. డి న్యూస్ లో నేటి మాట. చిన్న మాటే కదా అని నోరు జారవద్దు. చిరుదీపం చీకటిని కాల్చేస్తున్నట్లు చిన్న మాట మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.